రాళ్లు వేయటం, కత్తి వేయటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలు ఖచ్చితంగా మా వైపు నిలబడుతున్నారు. మీరు ప్రజలకి 12 ఏళ్ల పిల్లలకి కక్ష, 13 ఏళ్ల పిల్లలకి కక్ష ఉన్నట్లుగా ఈ బోండా ఉమా గారు చాలా అసందర్భమైనటువంటి అసత్యకరమైనటువంటి మాటలు ఈ రోజు మాట్లాడుతున్నారు. ఆయన ఈ రోజు ముందస్తు బెయిల్కి ఎందుకు అప్లై చేయవలసి వచ్చింది? ఈ రోజు మాట్లాడచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు. నిన్నటి వరకు ఊగిపోయారు కదా, ఎవరైతే వేసారో వాళ్ళని ఖచ్చితంగా అంతమొందిస్తామని ఈ రోజు మాట్లాడండి. బోండా ఉమా గారు దీని వెనుక ఉంది, దీనికి ఆన్సర్ చెప్పండి. మేడం నేను అడిగేదానికి ఒకదానికి ఆన్సర్ చెప్తారండి? చెప్పండి. ఇప్పుడు ఒక గులకరాయికే జగన్మోహన్ రెడ్డిని చంపే ప్రయత్నాలు కనుక చేస్తే మానుకోట్ల పెద్ద పెద్ద బండరాలు వేసుకుంటారు, మరి అప్పుడు చచ్చిపోలేదు ఏంటండి? నన్ను బ్లేడ్లతో కోస్తున్నారని సోకాలు పెట్టాడు కదా మీ నాయకుడు. సోకాలు పెట్టాడు కదా, బ్లేడ్ల కోసం ఒక బ్లేడ్కే చచ్చిపోతాడా? ఒక బ్లేడ్కే చచ్చిపోతాడా? ఒక బ్లేడ్కే చచ్చిపోతాడా మీ నాయకుడు? చెప్పు. ఒక బ్లేడ్కి మీ నాయకుడు చచ్చిపోతాడా? ఎందుకు సోకాలు పెడుతున్నాడు? బ్లేడ్ తోటి కోస్తున్నారు నన్ను, నా సెక్యూరిటీలని. నువ్వు చెప్పు, నువ్వు అడిగిన సమాధానం చెప్పమ్మా. నువ్వు స్ట్రైట్ గా చెప్పు. నువ్వు చెప్పు. ఒక చిన్న బ్లేడ్ ప్రాణం తీస్తుందా? ఒక చిన్న బ్లేడ్ ప్రాణం తీస్తుందా? నేను అడుగుతున్నది అదే. ఒక చిన్న బ్లేడ్ ప్రాణం తీస్తుందా చెప్పు. ఒక చిన్న బ్లేడ్ ప్రాణం తీస్తుందా? కోపించుకోవచ్చు కదా, కోపించుకోవచ్చు కదా. ఆయన కోపించుకోమను. ఆయన ఒక చిన్న బ్లేడ్ ఆయనకి ప్రాణం తీస్తుందా? మీరు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, రాళ్ళు తీసుకొని పొడిచినా ఒకటే, కత్తి తీసుకొని పొడిచినా ఒకటే, అది ప్రాణం పోలేదు. అవును, మరి ఒక చిన్న బ్లేడ్ ప్రాణం తీస్తుందా? కోపించుకో కార్యకర్తలందరితోటి. మేము కూడా అడుగుతున్నాం, మరి ఆయన ఎందుకు సోకాలు పెడుతున్నాడు? నన్ను బ్లేడ్ తోటి కోస్తున్నారని ఎందుకు సోకాలు పెడుతున్నాడు? బ్లేడ్ తోటి కోపించుకోమను. తమాషాగా ఉందా మీరు మాట్లాడడానికి? తమాషా. మీరు మాట్లాడు. మీ నొప్పి అయితే నొప్పి, మా నొప్పి కాదు. ఒకటి చెప్తారు హిందీలో, హమారా ఖూన్ ఖూన్ హై, హమారా ఖూన్ పానీ హై క్యా? ఏంటి మీకే నొప్పి ఉంటుందా? మాకు నొప్పి ఉండదా? చిన్న గులకరాయి అంటున్నారు, మీకే నొప్పి ఉంటుందా? మీరు బ్లేడ్ల తోటి కోపించుకోండి, మీరు పీకలు కోపించుకోండి. మీ పార్టీ అందుకే ఉంది. ఎలక్షన్స్ తర్వాత జనసేన పార్టీ ఉండదు. ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ ఉండదు. జనసేన పార్టీ క్లోజ్ చేసుకోవచ్చు. చెప్పండి. ఇప్పుడు అర్థమవట్లేదు ఆవిడేమంటుంది. కొంచెం స్లోగా మాట్లాడరా? మీ టెక్నికల్ గా మీ వాయిస్ ఏదో డిస్టర్బెన్స్ ఉందండి. అదే అరుణ గారు, గులకరాయితో హత్య ప్రయత్నానికి వచ్చారని చెప్పేసి ప్రతిపక్షాలు దాడి చేశారు, మీరు ఒప్పుకున్నారు. గులకరాయితో నొప్పి తగలదు అనుకున్నప్పుడు మీరు బ్లేడ్లతో పోయించుకోవచ్చు కదా అని చెప్పేసి ఆవిడ అంటున్నారంటే, బ్లేడ్లు తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అని ఈవిడ ఒప్పుకుంటుందా? ఫస్ట్ విషయం. రెండోది, గులకరాయితో రాళ్ళు తీసుకొని వచ్చింది మీరే అని ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు అన్నారు, నేను కాదనింది మీరే. ఇప్పుడు అన్నారు సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు. వ్యవహారం వేరే రకంగా ఉంటుంది. మేడం స్ట్రైట్ గా ఉంది నా క్వశ్చన్, ఆన్సర్ చేయండి. ఫస్ట్ విషయం, గులకరాయితో మర్డర్లు సాధ్యం అయ్యే పని అయితే వివేకానంద రెడ్డి గారికి అంత పెద్ద గొడ్డలు ఎందుకు వాడారు? రెండో విషయము, మేము గులకరాయి వేసామని చెప్పేసి మీరు డిసైడ్ చేసి చెప్తున్నారు కాబట్టి మరి బ్లేడ్ తీసుకొని వచ్చి మీ వాళ్ళే మీరు సర్టిఫై చేస్తున్నారా? ఈ రెండింటికి ఆన్సర్ చేయండి. మీరు గులకరాయితో ప్రాణం పోతుందా ప్రాణం పోదా అనేది ఒక ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నో వెళ్ళి అడగండి.